హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మినప సున్నుండలు. సంక్రాంతికి ఈ సున్నుండలు అందరం చేసుకోవాలనుకుంటాం కదా! ఇవి చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవడానికి ఈ విధంగా చేసి చూడండి. చాలా అంటే చాలా వస్తాయి. దీనికోసం మనకి ఉప్పుడు బియ్యం అవసరం పడతాయి. మనకి బయట ఇడ్లీ రైస్ దొరుకుతుంది కదా! ఆ ఇడ్లీ రైస్ అయినా వాడుకోవచ్చు. లేదంటే మనకి ఇంట్లో ఉండే రేషన్ బియ్యం ఏమైనా ఉంటే కనుక రేషన్ బియ్యాన్ని మనం ఎసరు పెట్టుకుని, ఎసరు మరిగిన తర్వాత బియ్యం పోసేసి, ఒక పొంగొచ్చిన తర్వాత, వార్చిన తర్వాత డ్రైన్ చేసేసి, చక్కగా ఎండలో పెడితే మనకు ఉప్పుడు బియ్యం రెడీ అవుతాయి. ఆ విధంగా చేసిన బియ్యం అనమాట ఇవి. ఇవి ఇలా చేసుకొని వేసుకుంటే పచ్చి బియ్యం కంటే కూడా ఇవి టేస్ట్ బావుంటాయి. సున్నుండలు మనకి జిగురుగా అంటుకోకుండా చక్కగా తినేటప్పుడు చాలా టేస్ట్ బావుంటాయన్నమాట. దీనికోసం నేను 2 కప్పుల గుండు మినపప్పు తీసుకున్నాను. 2 కప్పులు అంటే హాఫ్ కేజీ వచ్చింది వెయిట్‌లో వచ్చేసి. ఇది మనం మినపగుళ్ళైనా తీసుకోవచ్చు. లేదంటే మినువులు కూడా సగం ఇవి, సగం ఇవి కూడా తీసుకోవచ్చు. ఇ ఇష్టం మన ఇష్టం అనమాట. ఇవి ఒక 50% వరకు ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేయాలి. మిగతా 50% లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయాలన్నమాట. అలా అయితే మినప గుండనేది చక్కగా లోపలికంటూ కూడా ఫ్రై అవుతుంది. ఇలా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఇది చాలా కొంచెం టైం పడుతుంది. 25 నిమిషాలు పడుతుంది. అలాగే బియ్యం కూడా ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి. హాఫ్ కప్పు లేదంటే ఒక కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట అది. హాఫ్ కప్ వేసాను నేను. ఇది కూడా మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి ఇలాగా చక్కగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండిటిని కూడా పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసి జల్లించేటప్పుడు మనకి జల్లెడ చాలా ఫైన్‌గా ఉండే జల్లెడ ఉండాలి. అంటే కొంచెం బరకగా వస్తే సున్నుండలకు బావుండదు. అందుకని మెత్తని పిండి జల్లించుకునే విధంగా జల్లెడని చూజ్ చేసుకుని చక్కగా జల్లించేసుకుని ఇలా మనకి రవ్వ లాంటిది వచ్చిందంటే అది మళ్ళీ కూడా మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్‌లోకి నేను పలక బెల్లం తీసుకున్నాను. చాలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని చాలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. లేదంటే మిక్సీ ఇబ్బంది పడుతుంది. మిక్సీ జార్ పోతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకుని ప బ్రేక్ చేసుకుని ఇలాగ ఒక హాఫ్ కేజీ వరకు బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు వచ్చింది నాకు. 2 కప్పులకి ఫుల్‌గా హాఫ్ కేజీ అవుతుందన్నమాట. ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలిపేసుకుని నేను వీడియో క్లిప్‌లో చూపిస్తున్న ఇలాంటి బెల్లం తీసుకున్నాను. ఇదైతే సాల్ట్ ఉండదు. చక్కగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వేరే ఏ బెల్లమైనా కూడా కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి ఈ బెల్లం అయితే సున్నుండలకి చాలా బావుంటుంది. ఇలా మిక్సీ జార్‌లో కొంచెం కొంచెం వేసుకుని పల్సిచ్చుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా ఇలా ఫైన్ పౌడర్ లాగా రెడీ అయిపోతుంది. సున్నుండల పిండి మనకి తయారైపోతుందనమాట. ఇలా మొత్తం పిండిని తయారు చేసేసుకుని ఇది మనకి కావాలంటే 1 ఇయర్ పాటు నిలువ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తీసుకుని కావాల్సినప్పుడు ఇలా నెయ్యి వేసుకుని సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇలా నెయ్యిని వేడి చేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగా ఉండలు చేసుకోవాలి. ఒక చేతిలో పెట్టుకుని రెండో చేత్తో చూపుడు వేలుతో ఇలా చుట్టుకుంటూ ఉండాలన్నమాట. బ్రేక్ అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలాగే సున్నుండలన్నిటిని చుట్టేసుకుంటే మినప సున్నుండలు రెడీ అయిపోతాయి. చాలా చాలా బావుంటాయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.